శ్రీ గురుభ్యో నమః. సింహరాశి జాతకులకి 2025 మే 21వ తేదీ బుధవారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి మే నెల చివరి 11 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక చిన్న గమనిక. జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు మీ పని ఎంతవరకు అంతవరకే చూసుకోండి. కుటుంబ విషయాల్లో ఒక్కోసారి జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. కారణం ఏమిటంటే అనవసరంగా మానసిక శారీరక సంఘర్షణకు లోనవుతుంటారు. అది ఎలాగండి అనుకోవచ్చు. తప్పదు మరి. కుజకేతువుల సంఘర్షణ మీ రాశిలో జరగబోతున్నది. అది ఒక్కోసారి ఇతరుల యొక్క విషయాలు కూడా జోక్యం చేసుకున్న కారణంగా కూడా వస్తుంటుంది. దాన్నే పిశాచి యోగము అంటారు. జూన్ 7 నుంచి జూలై 28 దాకా ఇది ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో కొంచెం వైరస్ యాక్టివిటీ కూడా అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. సో టేక్ కేర్. ఇక ఫలితాలకు వద్దాం. మే నెల 21వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12:09 వరకు ఉండే సమయం అంతా కూడా ప్రేమికులకి, వ్యాపార భాగస్వాములకి చక్కగా ఉంటుంది. జాయింట్ వెంచర్స్, భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి, ప్రేమికులకి చక్కగా ఉంటుంది. దంపతులకు అనుకూలంగా ఉంటుంది. వివాహం కానటువంటి వారికి కూడా కొంచెం తీపి వార్తలు వినపడే అవకాశాలు ఉంటాయి. ఇంకా లివింగ్ రిలేషన్స్లో ఉంటుంటారు కనుక ఇంకా వారికి కూడా కొంత అనుకూలతలు ఉంటాయి. ఏదేమైనా 21వ తేదీ ఫుల్ డే, 22వ తేదీ మధ్యాహ్నం వరకు అది అనుకూలము. సెకండ్ పాయింట్, 22వ తేదీ మధ్యాహ్నం 12:09 నుంచి ప్రారంభమై 26వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు ఉన్న టైం అంతా టోటల్ టైం ఈజ్ నాట్ ఆల్ ఫేవరబుల్. ఇందులో అష్టమ చంద్ర దోషం కలిసి ఉంది. అది ఎప్పుడుందంటే, అష్టమ చంద్ర దోషం అంటే మీ రాశికి 8వ స్థానంలో చంద్రుడు సంచారం చేసే సమయం అష్టమ చంద్ర దోషం అంటారు. అది 22వ తేదీ మధ్యాహ్నం 12:09 నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 1:09 వరకు మాత్రమే అష్టమ చంద్ర దోషము. ఆ టైంలో డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా కోపాలకి, కలహాలకి వెళ్ళకూడదు. ఎక్కడికైనా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు అక్కడికి ఏదైతే తీసుకున్న పాన్ కార్డు, ఆధార్ కార్డు అవి తీసుకుపోతుంటారు కదా, అవన్నీ జాగ్రత్త తీసుకోండి. ఒక్కోసారి ఇంటి తాళం భద్రంగా వేశామా లేదా అది కూడా ఒక తాళం వేస్తారు, పక్కన పెట్టేసి గుట్టుగా వస్తారు. లేదా ఒక్కోసారి ఏదైనా హోటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ కీ కావచ్చు, సెల్ ఫోన్ కూడా అక్కడ పెట్టేసి ఎక్కడో పెట్టేస్తారు, మర్చిపోయి వచ్చేస్తారు. సగం దూరం వచ్చినంత గుర్తొస్తుంది, ఈ లోపల అది వెళ్ళిపోతుంది. దీన్ని అష్టమ చంద్ర దోషం కింద మనం పరిగణిస్తాం. రకరకాలు ఉండొచ్చు. ఇది ఒక సెల్ ఫోనే కాదు, వంటగదిలో పనిచేసినప్పుడు గ్యాస్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. సో 22వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి 24వ తేదీ మధ్యాహ్నం దాకా అంటే 48 అవర్స్. అయితే ఇప్పుడు ఈ పాయింట్లో అష్టమచం దోషం దాటిన తర్వాత కూడా ఉంది. అంటే 26వ తేదీ మధ్యాహ్నం 1:41 కంటే 22 మధ్యాహ్నం నుంచి 26 మధ్యాహ్నం దాకా 4 డేస్. తండ్రి లేక చిన్నాన్న, పెదనాన్న, మేనత్త, వారి శ్రీమతి గారులు, లేక మేనత్త భర్తలు, వాళ్ళ కొడుకులు, బావలు ఉంటారు కనుక ఎవరితో కూడా కయ్యానికి కాలు దూరే విధంగా ఉండకూడదు. ఒకసారి అదే మిత్రులతో కూడా ఉండకూడదు. ఏదైనా అంటి ముట్టనట్లుగా ఉంటే మరింత మంచిది. మీకు హృదయం బాగుండొచ్చు, ఎదుటి వ్యక్తి హృదయం బాగుండొచ్చు, టైం బాగలేకపోయినప్పుడు కర్ర కూడా పామై కాటేస్తుంది. సో టేక్ కేర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ 3వ పాయింట్కి వెళ్దాం. 26వ తేదీ మధ్యాహ్నం 1:41 ప్రారంభమై 30వ తేదీ మధ్యాహ్నం 3:43 వరకు ఉండేటువంటి ఈ టైం అంతా కూడా ఇది కొంచెం అనుకూలప్రదంగా, లబ్ధి వచ్చే విధంగా, ఆనందపడే విధంగా, కొంత డెవలప్మెంట్స్ వస్తాయనేటువంటి
కోరిక కావచ్చు, లాభస్థానం కావచ్చు, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కావచ్చు, ఆ పరిచయ వ్యక్తులతో ఉండేటువంటి భాగ్యాలు కావచ్చు, భోగాలు కావచ్చు, ఏదైనా కొంత ప్రశాంత వాతావరణం అనేది లభిస్తుందనేటువంటి ఆత్మతృప్తి మిగులుతుంది. ఈ టైంలో మనసు విప్పి మాట్లాడేవారు కూడా కలుస్తారు. మీరు కూడా మనసు విప్పి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. సో అనుకూల పరిస్థితులు ఉన్నాయి కనుక, అవకాశాలు ఉన్నాయి కనుక, అవన్నీ అందుబాటులో రానున్నాయి కనుక మనసు విప్పి మాట్లాడటంలో తప్పు లేదు. ఏదేమైనా 26వ తేదీ మధ్యాహ్నం 1:41 ప్రారంభమై 30వ తేదీ మధ్యాహ్నం 3:43 వరకు ఈ ఫుల్లీ ఫేవరబుల్ టైం అంతా గడిచిపోతుంది. చివరిగా ఉన్నటువంటి లాస్ట్ పాయింట్, 4వ పాయింట్, ఇది ఏమిటంటే 30వ తేదీ మధ్యాహ్నం 3:43 నుంచి ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఇది కొంచెం డబ్బుకి సంబంధించింది. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండేది. దీనికి తోడు అనవసరమైన ఖర్చు కావచ్చు, అది వైద్య ఖర్చు కావచ్చు, లేక యాత్రలు కావచ్చు, లేక ఇతర ప్రయాణాలు కావచ్చు, లేక ఏదైనా ముఖ్యమైన వస్తువులు ఏదైనా కింద పడి పగిలిపోతే కావచ్చు, సడన్గా ఎక్కడికి ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి అర్జెంటుగా డబ్బు కావాలి అంటే ఆ టైంలో డ్రా చేయక తప్పదు కూడా. ఏదైనా 30వ తేదీ మధ్యాహ్నం నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. సో ఆ టైంలో కొంచెం పట్టు విడుపులు కూడా ఉండాలి. అనవసర ఖర్చుకి మాత్రం వెళ్ళకండి. అవసరమైనదినే ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్, ఈ సింహరాశిలో జన్మించినటువంటి మఖా నక్షత్ర జాతకులకి 29వ తేదీ గురువారం రాత్రి 10:38 ప్రారంభమై 30వ తేదీ శుక్రవారం రాత్రి 9:29 వరకు అనుకూలమైన సమయం కాదు, వ్యతిరేకమైన సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక పుబ్బా నక్షత్రం అంటే పూర్వ పలుగుని నక్షత్ర జాతకులకి 30వ తేదీ రాత్రి 9:29 ప్రారంభమై 31వ తేదీ శనివారం రాత్రి 9:07 వరకు వీరికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకొనవచ్చును. ఇక 3వ నక్షత్రం ఉత్తరా నక్షత్రం. 1వ పాదంలో జన్మించిన జాతకులకి 31వ తేదీ శనివారం రాత్రి 9:50 నుంచి ఆ రాత్రి అంతా 31వ తేదీ రాత్రి అంటే తెల్లవారదాకా, ఒక విధంగా చెప్పాలంటే 31st ఫుల్ డే అనుకోండి, పూర్తిగా ఆ రోజంతా కూడా వ్యతిరేకంగా ఉంటుందనేటువంటి సమయం కనుక కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకుంటూ ఉంటే అనుకూలంగా ఉంటుంది. శుభం.